వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తాను చట్టసభల్లోకి అని చెప్పేసి ఒక నినాదంతో బయటికి వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సామాజిక న్యాయ తెలంగాణ పోరాటం కూడా ఉన్న సమయం మనం చూస్తున్నాం. అసలు ఈ సామాజిక న్యాయ తెలంగాణలో ఇప్పుడు ఏం చర్చించబోతున్నారు? తెలంగాణ భౌతికంగా ఏర్పాటయ్యింది. కవితక్క చెప్తున్నటువంటి సామాజిక న్యాయ తెలంగాణకు అర్థం ఏంటంటే, ఇప్పటికే చట్టసభల్లోకి రానటువంటి అడుగు పెట్టినటువంటి కులాలు, ఇలా అడవికి ఊరికి దూరంగా అడవుల్లో ఉంటున్నటువంటి గిరిజన హరిజన అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతుతోనే చట్టసభల్లోకి అడుగుపెట్టినాడు. అదే సామాజిక న్యాయ తెలంగాణ ఏర్పడుతుంది. ఇప్పటికే చట్టసభల్లో అడుగుపెట్టిన కులాలు వందల్లో వేలల్లో ఉన్నాయి. సామాజిక న్యాయం అనేటటువంటి పద్ధతి తెలంగాణ రాకముందే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిండు, తెలంగాణని భౌగోళికంగా మనం సాధించుకున్న తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ కోసం మరో ఉద్యమం ఉంటుందని చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ కవితమ్మ పార్టీని ప్రకటించినాడే చెప్పింది. ఇవాళ సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం అనేది దానికి మనమే నడుం కట్టాలని చెప్పనన్నది. కాబట్టి ఇవాళ సరోవర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సబండ వర్గాలు అంటే మనం ఎన్నడూ చూడనటువంటి చట్టసభల్లో అడుగుపెట్టినటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఏకం చేసి ఇవాళ కవితమ్మ సామాజిక న్యాయ తెలంగాణ కోసం ఏం చెప్తా ఉన్నదో ఒక దిశ నిర్దేశాన్ని ప్రబోధించేటటువంటి పద్ధతిలో సాగుతున్నదే ఇవాళ ఈ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి తెలంగాణ న్యాయ సంకల్ప సభ. రైట్. ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ సభతో? భవిష్యత్తు కార్యాచరణ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి పోరాడి అమరులైనటువంటి అనేక మంది కుటుంబాలు, గత పాలకులు 1200 పైచలకు విద్యార్థి అమరులు జరిగినారని చెప్పని 500 మంది కుటుంబాలకే న్యాయం చేయగలిగినారు. మిగిలిన వాళ్ళని గుర్తించడంలో వైఫల్యం చెందినారు. ఇవాళ అదే మేనిఫెస్టో పెట్టుకొని ప్రజాపాలన అని వచ్చినటువంటి రేవంత్ సర్కారు కూడా ఇవాళ ప్రజల్ని విస్మరించేటటువంటి పద్ధతుల్లో, అమరవీరుల కుటుంబాలను హేళన చేసేటటువంటి పద్ధతుల్లో కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ రాజ్యాధికార పరంపరకు చెక్ పెట్టేటటువంటి విధంగా సబండ వర్గాల్ని కలుపుకొని ఇవాళ కవితమ్మ చేయబోయేటటువంటి పోరాటంలో అన్ని వర్గాలు కలిసి వస్తాయి. భవిష్యత్తులో కవితమ్మ రాజ్య స్థాపనకు అందరూ నడుం బిగిస్తారని చెప్పని తెలియజేస్తాం. ఇదే అంశం గురించి మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మహబూబ్ నగర్ డాక్టర్ వెంకటరాములు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ సభను నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది కవితక్క గారి ఆధ్వర్యంలో. సో ఈ సభకి ముఖ్య ఉద్దేశం ఏంది? కవితక్క గారు దీన్ని విషయంగా బీసీలకు పెద్దపీఠాలు వేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వస్తున్నారు. ఎట్లా చూడబోతున్నాం దాన్ని? గత ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాము, సామాజిక తెలంగాణ అంటూ ఎన్నో కులాలకు సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రుల దగ్గర నుంచి చాలామంది కూడా ఎన్నో వాగ్దానాలు చేసిన కానీ ఏ రోజు కూడా నెరవేర్చిన సందర్భాలు లేవు. సో ఎన్నో సంవత్సరాలుగా అన్నగారిన వర్గాలు అదే విధమైన బాధలు తో పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఈరోజు మన సంఘంలో చూస్తూ ఉన్నాం. మా కవితక్క ద్వారా ఈరోజు మనకి ఈ సబ్బండ వర్గాలన్నీ కూడా ఏకమై ఒక తాటిపై రావడానికి ఈరోజు ఇట్లాంటి సభ చాలా మేలు చేస్తుంది. సో అదేవిధంగా రాబో దినాలలో కూడా మన సామాజిక వర్గమైనటువంటి అన్ని వర్గాలు అంటే సబ్బండ వర్గాలు అన్నీ కూడా రాజకీయ అధికారంతో రేపు రూల్ చేసే దినాలు కూడా మన ముందే ఉన్నాయి. సో ఈ క్రెడిట్ అంతా కూడా మన కవితక్క గారిదే. తాను లేదే ఈరోజు ఇన్ని వర్గాలు ఏకతాటిపై వచ్చే ఆస్కారమే లేదు. సో మనం ఏదే విధంగా తనకి కృతజ్ఞతగా ఉండాల్సిన బాధ్యత ఉంది, తన వెనుక ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ ఉద్యమాన్ని మనం విజయవంతంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఇదే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ ఇన్ఛార్జి మీకు ఇచ్చారు, అసెంబ్లీ ఇన్ఛార్జి. సో అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇన్ఛార్జ్గా అన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతిలో నేను జిల్లా అధ్యక్షుని బాధ్యతలతో, జిల్లా కన్వీనర్ బాధ్యతలతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అదే నమ్మకంతో ముందు ఇవ్వచ్చు, కానీ ఇప్పటివరకు అయితే మనకు అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు మహబూబ్నగర్ జిల్లా. తాను ఎట్లాంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ టీఆర్ఎస్ పార్టీ తనతో ఎప్పుడు కూడా మనం వెనుక ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.